సిరియాలో బషర్ అల్ అసాద్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అమెరికా రంగంలోకి దిగింది. వెంటనే సిరియాలో అడ్డా వేసుకుని కూర్చున్న ఐసిస్ స్థావరాలపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరిపింది. ఆదివారం నాడు మొత్తం 75 చోట్ల దాడులు చేశామని వైట్ హౌస్ ప్రకటించింది. అసాద్ పాలన అంతమైన తర్వాత ఐసిస్ గ్రూప్ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటుందన్న అనుమానంతో ఈ దాడులు చేసినట్లు ప్రకటించింది. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. సిరియాలో ఆదివారం నాడు ప్రెసిడెంట్ బషర్ అల్ అసాద్ ప్రభుత్వం రెబల్స్ దెబ్బకు కూలిపోయింది. అసాద్ ముందుగానే రాబోయే ప్రమాదాన్ని ఊహించి కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు. ఇక రెబల్స్ చేతికి డమస్కస్ చిక్కింది. వివిధ గ్రూపుల సమూహాలతో పాటు ఐసిస్ కూడా ఉండడంతో అమెరికా అప్రమత్తమైంది. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటుందన్న అనుమానంతో అమెరికా వెంటనే ఐసిస్ స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. సుమారు 75 చోట్ల దాడులు చేశామని అమెరికా ప్రకటించింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ లేదా సెంట్కామ్ ఈ విషయం వెల్లడించింది. ఐసిస్ నాయకులు, ఆపరేటివ్స్ క్యాంపులపై ఈ దాడులు చేశామని తెలిపింది. సెంట్కామ్ దాడులు ధ్వంసమైన అంశాల గురించి వివరించింది. తమ దాడుల్లో బోయింగ్ B-52 స్ట్రాటో పోర్ట్రేస్, మెక్డొనాల్డ్ డగ్లస్ F-15 ఈగల్ ధ్వంసం చేశామని, అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వివరించింది. ప్రస్తుతం సిరియాలో తలెత్తిన పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ గ్రూప్ను తాము అంగీకరించమని సెంట్కామ్ కమాండర్ జనరల్ మైఖిల్ ఎరిక్ కురిల్లా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిరియాలో ఉండే అన్ని ఆర్గనైజేషన్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఐసిస్తో ఎవరైనా భాగస్వామ్యం కలిస్తే వారిని బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ దాడుల తర్వాత ప్రెసిడెంట్ జో బైడెన్ అసాద్ ప్రభుత్వం పతనం కావడంపై స్పందించారు. ప్రస్తుత పరిణామాలు రిస్కుతో కూడుకుందంటూనే అదే సమయంలో అవకాశాలు కూడా పొంచి ఉంటాయని బైడెన్ అన్నారు. వైట్ హౌస్ నుంచి టెలివిజన్లో మాట్లాడుతూ బైడెన్ రెబల్ గ్రూప్ HTS చేతిలో అసాద్ ప్రభుత్వం కుప్పకూలింది. కొన్ని దశాబ్దాల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డ సిరియా ప్రజలకు ఇది చక్కటి అవకాశం. తిరిగి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితులు మాత్రం అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రస్తుతం మన అందరి మదిని తొలిచే ప్రశ్న వాట్ నెక్స్ట్ అని. అమెరికా తన భాగస్వాములతో కలిసి సిరియాను ఆదుకుంటామని బైడెన్ హామీ ఇచ్చారు. ఇక అసద్ ప్రభుత్వం కూలడం స్వయం కృతాపరాధమే అని బైడెన్ అన్నారు. అసద్ ప్రభుత్వం కూలడానికి ప్రధాన కారణం అటు రష్యా, ఇరాన్, హెజబొల్లాలు మద్దతు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన ప్రభుత్వం కూలిందని వివరించారు. కొన్ని సంవత్సరాల నుంచి అసాద్కు వెంట ఉన్న ఇరాన్, హెజబొల్లాలు, రష్యాలు గత కొన్ని వారాల నుంచి మద్దతు ఇవ్వడం మానుకున్నాయి. దీంతో అసాద్ ప్రభుత్వం కూలిందని వివరించారు. తాను అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఇప్పటికీ చూస్తే ఈ 3 దేశాలు అత్యంత బలహీనంగా కనిపిస్తున్నాయన్నారు. 53 సంవత్సరాల అసాద్ కుటుంబ పాలన సమాప్తం కావడంతో సిరియా సెక్యూరిటీ పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రస్తుతం సిరియాలో అమెరికాకు చెందిన 900 మంది సైనికులు మకాం వేసి ఉన్నారన్నారు బైడెన్. అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు సిరియా నుంచి అమెరికా దళాలను సగానికి సగం తగ్గించాలని ఆదేశించారు. కాగా పూర్తిగా ఉపసంహరించడానికి ఆయన నిరాకరించారు. అయితే సిరియాలో జరుగుతున్న పరిణామాలపై శనివారం ఆయన మాట్లాడుతూ సిరియాలో జరిగే అంతర్గత కలహాల్లో తలదూర్చమని తేల్చి చెప్పారు. కాగా ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ పోస్ట్ పెడుతూ సిరియా మొత్తం గందరగోళంలో ఉంది, అయినా తమకు మిత్రదేశం కాదని పేర్కొన్నారు. అమెరికాకు సిరియాతో ఎలాంటి సంబంధం లేదు. ఈ యుద్ధం తమకు సంబంధించింది కాదు. కావాలనుకుంటే యుద్ధం చేసుకోమనండి, అయినా తాము తలదూర్చమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రెబల్స్ చేతికి డమస్కస్ చిక్కిన తర్వాత మొట్టమొదటిసారి బహిరంగంగా దర్శనమిచ్చారు HTS నాయకుడు అబూ మహమ్మద్ అల్ జులానీ. మాజీ అల్ ఖైదా సిరియా బ్రాంచ్ నాయకుడు సిరియాను ఇస్లామిక్ దేశాలకు మూల స్తంభంగా తీర్చిదిద్దుతామని, కొత్త చరిత్ర సృష్టిద్దామని పిలుపునిచ్చారు. సిరియా రాజధాని డమస్కస్ లో ఉమాయద్ మసీద్ నుంచి ప్రసంగించారు. దేవుడెప్పుడు మన వెంటే ఉంటాడన్నారు. ఈ విజయం సిరియా ప్రజలందరిదని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా డమస్కస్లో రష్యా రాయబార కార్యాలయంపై సిరియా రెబల్స్ జెండాను రెపరెపలాడించారు. పుతిన్, అసాద్ ఇద్దరు సన్నిహిత మిత్రులు. కష్టకాలంలో అసాద్కు అండగా ఉన్నామని, ఆయనను వదులుకోమని మాస్కోలో అధికారులు చెబుతున్నారు. అసాద్ తన కుటుంబంతో కలిసి మాస్కోకొచ్చారని అధికారులు చెప్పారు. కానీ దానికి మించి తమకు పెద్దగా సమాచారం తెలియదన్నారు అధికారులు. ఇదిలా ఉండగా ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన రష్యా అసాద్ను డమస్కస్ నుంచి ఖాళీ చేయించి సిరియాలోని లాటికియా ఎయిర్ బేస్ నుంచి రష్యా విమానంలో మాస్కోకు తరలించారు. కాగా సిరియాకు చెందిన ప్రతిపక్షాలు మాత్రం సిరియాలో రష్యా ఎయిర్ బేస్ లాటకియా, టార్టస్కు గట్టి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. రష్యా రాయబార కార్యాలయాన్ని రష్యా సిబ్బందికి ఎలాంటి హాని చేకూర్చమన్నారు సిరియా రెబల్స్. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ పదవీకాలం ముగియడానికి సుమారు 40 రోజులుంది. మరి బైడెన్ పోయే ముందు తన సత్తా చాటాలని దాడులు చేయాలనుకుంటున్నారా? మరి ట్రంప్ మాత్రం తనకు సిరియా అంతర్గత యుద్ధంతో సంబంధం లేదంటున్నాడు. పదవి దిగడానికి ముందు బైడెన్ అత్యుత్సాహం చూపుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.